గాయ్స్ ఇదేంటి గాయ్స్ టైం మార్నింగ్ 11 నాకు ఎందుకో కొడుతుంది గాయ్స్. నాకు తెలిసింది ఇది బ్లూ కలర్ది రెడ్ కింద మారింది గాయ్స్. టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 11 అయితే అవుతుంది. బట్ ఇది వచ్చేసి బ్లూ ఉంది. సో ఇది వచ్చేసి సేఫ్ మార్గం వచ్చేసి ఇదే. సేఫ్ వచ్చేసి నేను ఎప్పుడైనా బ్లూ అనే సేఫ్ అని పెట్టుకుంటా, ఎందుకంటే అది సేఫ్ మార్గం. బట్ ఇదేందుకు గాయ్స్ ఇలా ఉంది, రెడ్ కలర్ ఉంది అంతా. ఏంటి మార్నింగ్ వర్షం పడింది గాయ్స్. నాకు ఎందుకో ఇది గ్రానీ ఇల్యూషన్ లెక్క అవుపిస్తుంది. ఒకసారి వెళ్ళిద్దాం గైస్. నాకు తెలిసింది గైస్ గ్రానీ ఇల్యూషన్. స్విమ్మింగ్ పూల్లో చూడండి గైస్, ఎంత మార్నింగ్ ఫీచర్స్ అవుపిస్తున్నాయి కదా స్విమ్మింగ్ పూల్లో. ఎంత మంచి ఎండ అవుపిస్తుందో అంత ఫీచర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి మొత్తం నైట్ అయిపోయి వర్షం పడ్డట్టుంది. అసలు నాకు కార్ ఎందుకు వచ్చింది గాయస్? ఒకసారి ఎక్కి చూద్దామా అని మన కార్ మీద కార్ ఎందుకు వచ్చింది అసలుకి? గాయస్ ఎక్కుదాం. ఇదేంది గాయస్? ఓకే 2 కార్స్ వస్తున్నాయండి గాయస్. ఓకే సైడ్కి వదిలితే పడిందా గాయస్? ఓ బ్యాక్ గాయస్, బ్యాక్ వద్దా. గాయస్ ఆ కార్ మనం ఎటు వెళ్తే అటే వస్తుంది గాయస్. అది కొంచెం చూడండి. ఇప్పుడు నేను ఇలా తిరిగానా, అటు తిరిగింది. ఓ ఈ గ్రానీ మన నెంబర్ వస్తుందా? ఓహో అర్థమైపోయింది గాయస్. గ్రానీ మన వెంటే ఉంటుంది. ఎందుకేసి ఇది ఇలా వస్తుంది? కార్ మొత్తం ఇలా ఉంది, ఇలా తిరుగుతుంది. ఎందుకేసి ఇది అక్కడ చూడండి, అంటే మనం మా కార్లో ఉన్నాయి, మీ కార్లో కాదు. ఇది దీనికి ఎలా అవుతుందో దానికి అలానే అవుతుంది. ఇది గైస్ ఎటు వెళ్తుంది? అరే గైస్ నా చేతులు గైస్ ఇవన్నీ ఎలా తిప్పుకుంటున్నాయి. ఓ ఎందుకు గైస్ ఇది ఇలా అవుతుంది? ఏంది గైస్ మన 2 కార్లో గుద్దుకోవచ్చు. ఇదేంది గైస్ మధ్యలో? అదేంటిది గైస్ బ్లాక్ ఉంది. గైస్ నాకు అర్థమైపోయింది గైస్ గ్రానీ ఇల్యూషన్. ఏంది గైస్ ఇలా కుదుకుంటుంది? అర్థం అవ్వట్లేదు గైస్ ఇది ఏమవుతుందో. మనం మా కార్ని ఫాలో చేద్దాం. మనం మా కార్ని ఫాలో చేస్తున్నాం, అది మనల్ని ఫాలో చేస్తుందా? ఓ అందులో ఎవ్వరు లేరు గాయస్, చూస్తున్నారా? ఇందులో నేనున్నాను, అందులో ఎవ్వరు లేకుండా ఎలా తిప్పుతా తిరుగుతుంది. ఓకే దిగుతాం ఆగండి. వద్దులే ఎలా అవుతుంది? ఎన్ని గాయస్ నేను ముందుగానే చెప్పాను కదా గాయస్, ఇది వచ్చేసి గ్రానీ. నాకు తెలిసిందని గ్రానీ అంతా గ్రానీకి ఇలాంటి బుద్ధి తిరుగుతున్నాయి నాకు తెలియదు గాయస్. చూసారు కదా గైస్ నేను ఎలా వచ్చాను? వచ్చేసింది గాయస్. సో చూస్తుంది కొంత స్పీడ్గా వచ్చింది, చాలా స్పీడ్గా అయితే వచ్చింది. సో చెక్ అయితే చేసింది. అక్కడిక్కడైతే చూస్తుంది.
ఇది గైస్ ఎంత డేంజర్ ఏమైతే. సో వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది గైస్. ఓకే ఇప్పుడు నమ్ముద్ది గ్రానీని వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళింది. సో బయటకి ఎత్తుతాం. కబోర్డ్స్లోనైతే చెక్ చేయాలి. ఇందాకటైతే వెళ్ళింది చూస్తుంది కదా. గైస్ నాకు ట్రిక్ తెలుసు గైస్. ఏది తెలుసా, గ్రానీ ఎప్పుడు ఏం చేస్తానంటే మనం దీనికి దొరికే మూకి దీని చేతులు అవుట్ అయినాం అనుకోండి, ఏమనుకుంటుంది తెలుసా, వీడు వేస్ట్ అని మనం వదిలి పెడుతుంది. సో ఇప్పుడు నేను అదే చెబుతున్నా, ఊరికే దీనికి దొరికిపోవడం బెస్ట్ అనుకుంటున్నా. వస్తుంది ఇట్లా చూసుకుంటున్నారు మనం. వస్తుంది గ్యాస్. ఇప్పుడు కింద చూడాలి. చక్కెర అని వద్దు. వచ్చేసింది గైస్, చెప్పలేదు గైస్ వస్తుందని. సో డే 3 లెక్క అయితే వచ్చేసాం. ఇంకా మనకు చాలా టైం అవుతుంది. ఇంకా 2 days మాత్రమే ఉంది. ఈ 2 days అసలు కూడా మనం అవుట్ అయిపోతే చేలో మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే ఉన్న వాటిని మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ సౌండ్ చేసుకోవాలి, రీసౌండ్ చేయాలి అంతేగా. Yes guys, ఇంకొక డే మాత్రమే ఉంది మనకి. ఇంకొక డే అయితే మనం ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇది మనం అందరం అనుకుంటాం కదా, ఈ గ్రానీ ఏంటంటే దొరికినప్పుడు వెళ్ళి చంపి పడేస్తాను. అప్పుడప్పుడు ఇలా చెక్ చేసుకుంటే అట్లా తిరగాలి గైస్, అంతే. ఇంకా రౌండింగ్స్ అట్లా వేసుకోవాలి. గాయస్ ఇది లాస్ట్ డే వచ్చేసినాం గాయస్. ఇంకొకసారి మనం గ్రానీకి దొరికిపోతే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. పిండం అయితే పెడుతుంది కావచ్చు నాకు తెలిసి. సో గాయస్ మనం తీసుకొని ఎత్తేయాలి అంతే. వెళ్ళందండి. మీరు రియల్గా గ్రానీ ఒక ఫేస్ చేస్తే ఏమో చేస్తారో చెప్పండి. సో నేనైతే ఇలానే చేస్తా. డ్రాప్ మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ డ్రాప్ చేయాలి, డైరెక్ట్ కిల్ వేయాలి. గ్రానీ వచ్చేస్తుంది గైస్. ఇంకో 2 minutes అయితే గ్రానీ అయితే వచ్చేస్తుంది. సో నేనైతే రియల్గా ఇట్లనే చేస్తుంది. బట్ ఇట్లా అది కొడదంటే ఎట్లా నాకు కాదు గైస్. ఓకే గైస్ బాయ్.
గాయస్ మనం ఎక్కడ తీసుకొచ్చింది గాయస్, మనం నాకు గెలిచింది గ్రాని ఇక్కడికి అయితే తీసుకొచ్చింది. ఇక్కడ ఏముందని వా వచ్చింది. ఏం చెప్తావు గ్రాని, కిందికి ఉన్నావు చూసినాం, నీకు చెప్తామైంది అయిపోయా. ఓ గాయస్ అయిపోయింది గాయస్. చూడండి గాయస్ మనం దీనికైతే వచ్చేసినాం గాయస్. రెడ్ లైట్ బ్లూ లైట్ మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ తీసుకోగా. అంటే ఈ లైట్స్ అలా అనుకోండి ఫస్ట్ మన అంటే ఏప్రిల్ ఫోల్. సో ఓకే టోటల్గా అయితే ఓకే, వర్షం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు నా మెయిన్ ఆక్యుపేషన్ ఏంటి తెలుసా గైస్, మీకు అవుపిస్తున్నాయి కదా స్ట్రీట్ లైట్స్, వీటన్నిటి మనం గుల కొట్టాలి. బట్ మన కార్ అవసరం లేదు, వీటికి డ్యామేజ్ అవుతుంది. సో సరే గైస్, నెక్స్ట్ వీడియోలో ఎలా గుల కొట్టినా అయితే చెప్తా. ఈ వీడియో అయితే చాలా ఓవర్ అయిపోయింది. బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియో అయితే కలుస్తా. మళ్ళీ గ్రాని ఎత్తుకో. బాయ్ గాయ్స్.